జనరల్గా బాహుబలి రీ రిలీజ్కి అందరూ ప్రసాద్ ఐమాక్స్ ఇలా పెద్ద పెద్ద స్క్రీన్కి వెళ్తారు. మనం కొంచెం డిఫరెంట్గా మాస్ థియేటర్కి వెళ్ళి చూద్దాం. ఓకేనా? ఏమైంది? మన వాళ్ళంతా చనిపోయారు ప్రభు. అంటే అతను అక్కడికి వస్తాడని ఊహించలేదు ప్రభు. ఎవరు? ఎవరు? బాహుబలి. ఆ దేవసేన ఎవరో నాకు తెలియదు. నీకు కావాల్సింది ఆవిడని విడిపించడం అయితే నేను తీసుకొస్తాను. దయ్యం బట్టి మాట్లాడుతున్నావా? లేదు ప్రభు, బాహుబలి నేను చూశాను. చచ్చిన వాడు ఎలా వస్తాడ్రా? వచ్చాడు ప్రభు, నా కళ్ళతో చూశాను. వాడు మన వాళ్ళందరినీ ఒంటి చేత్తో చంపేస్తుంటే ఆ నరసింహస్వామి స్వయంగా విచ్చేసినట్టు. వాడు చచ్చాడ్రా, మేం చెప్పేశా. వాడి రక్తం కారి కారి భూమిలోకి ఇంకిపోయింది. వాడి శరీరం మంటల్లో కాలి కాలి బూడిదైపోయింది. వాడి ప్రాణం ప్రాణహిత నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. కాలిన బూడిద గాలిలో చెల్లా చెదురైపోయింది. వాడి ఆయువు అనంత విశ్వంలో ఆవిరైపోయింది. బాహుబలి చచ్చాడు, చచ్చిపోయాడు. నా కొడుకొచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు. ఇదైతే రీ రిలీజ్ లా లేదు, మళ్ళీ రిలీజ్ లాగే ఉంది. సెలబ్రేషన్స్ అయితే మెంటల్ ఎక్కిచ్చారు. నెక్స్ట్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంటర్వెల్ షాట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మెంటల్ ఎక్కిచ్చాడు.
మెరిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించే కలలో దేవుడిలా నాపై ఉంటావా దన్నాలయ్యా మాతో నేను ఉండాలయ్యా భల్లా నీకెప్పుడైనా మీ అమ్మని చంపాలనిపించిందా? నాకనిపించిందిరా. రాజాసాబ్ ట్రైలర్ వేయలేదని రచ్చరచ్చడేస్తున్నారు థియేటర్ మొత్తం. సాహోలో శ్రద్ధా కపూర్ అన్నట్టు ఎంత వైల్డ్గా ఉన్నారంటారా బాబు. అసలు ఎవరు వీళ్ళు? ఫ్యాన్స్. ఎంత వైలెంట్గా ఉన్నారు. డై హార్డ్ ఫ్యాన్స్. రాజాసాబ్ ట్రైలర్ వేయలేదని గొడవ చేశారు, కానీ ఎటర్నల్ టీజర్ కూడా వేయలేదు. ఆ విషయం మర్చిపోయారు. అది తెలుసుంటే ఇంకెంత గొడవ చేసేవాళ్ళు. అసలు ఈ సినిమా నాకెందుకు స్పెషల్ అంటే, బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు అసలు నా ఫ్యూచర్ ఏంటో నాకు అసలు క్లారిటీయే లేదు. పార్ట్ 2 రిలీజ్ అయినప్పుడు కరెక్ట్గా నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సెమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నా కూడా నా ధ్యాస అంతా సినిమా మీదే ఉంది. అలాంటిది 10 ఏళ్ల తర్వాత ఈరోజు నాకు ఒక స్ట్రాంగ్ కెరీర్ ఉంది. అండ్ నేను ఇంత కాన్ఫిడెంట్గా సినిమాల గురించి వీడియోలు చేయడానికి స్ఫూర్తినిచ్చింది ఇండియన్ సినిమాని ఈ స్టేజ్లో నిలబెట్టిన బాహుబలియే కదా. సో ఎంత కాదనుకున్న బాహుబలి అనేది నాకు సినిమా కాదు, నా లైఫ్లో ఒక పార్ట్ లాంటిది. అలాంటి ఒక సినిమా గురించి రివ్యూ ఏమిస్తాం. కాకపోతే ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఒకేసారి థియేటర్ ఎక్స్పీరియన్స్లో, అది కూడా రీమాస్టర్డ్ ఆడియోలో చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, PCX లాంటి స్క్రీన్లో కాకుండా నేను ఇలా సింగిల్ స్క్రీన్లో మాస్ థియేటర్లో చూడడం నిజంగా చెప్పాలంటే మళ్ళీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఫీలింగ్ అయితే వచ్చింది. వైబ్ అయితే చాలా బాగుంది. మా నాయకుడు